ధాన్యం కొనుగోలు వేగవంతంపై మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ప్రత్యేక దృష్టి సారించారు. వేకువజామునే మార్కెట్ యార్డుకు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన లోడింగ్ ప్రక్రియను ముమ్మరం చేశారు. అలాగే మార్కెట్ యార్డులో చేపట్టిన శానిటేషన్ డ్రైవ్ పనులను ఆకుల నర్సయ్య పర్యవేక్షించారు. ఈ మేరకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ యార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. లారీలు, ట్రాక్టర్లలో వరిధాన్యం, మొక్కజొన్న లోడింగ్ అయిన వెంటనే గోదాముల్లో స్టోరేజ్ చేసేందుకు వెంటనే అన్లోడింగ్ చేయిస్తున్నామన్నారు. అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో చర్యలు ముమ్మరం చేశామని ఆకుల నర్సయ్య తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. అకాల వర్షం కురిసిన నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు మార్కెట్ యార్డులోనే ఉండి పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆహర్నిశలు పాటుపడుతున్నామని స్పష్టం చేశారు.